రష్యా ఒక కీలకమైనటువంటి ఇష్యూని అంతరిక్షానికి పంపించేసాం, అక్కడ మనం వదిలేసాం. అది కాస్త రేపు పొద్దున వెనక్కి వచ్చి భూమిని తగులుతుంది. ఎక్కడ తగులుతుందో తెలియదు. 24 గంటలు 48 గంటలని లెక్కలేసుకుంటున్నటువంటి పరిస్థితి. 500 కిలోల బరువైనటువంటి సోవియట్ ఎరా స్పేస్ క్రాఫ్ట్ ఇప్పుడు నెక్స్ట్ వారంలో భూమిని తాకబోతోంది. సోవియట్కి సంబంధించినటువంటి ఆనాడు యుఎస్ఎస్ఆర్గా ఉన్నటువంటి రోజుల్లో కాస్మోస్ 482 ఇది 1970లో లాంచ్ చేశారు. వీనస్ మీద కోసం అని చెప్పి పంపించారు. దానికి సంబంధించినటువంటి అన్కంట్రోల్డ్ అయిపోయింది. అది ఎర్త్లోకి రీఎంట్రీ అయింది అన్నటువంటిది. అంటే ఇప్పటిదాకా అంతరిక్షంలో కొట్టుకుని ఎటుపోయిందో ఏమైందో తెలియదు అనుకుంటే ఇప్పుడు దాని లింక్ కనబడుతోంది. రీఎంట్రీ ఎర్త్లో నెక్స్ట్ వీక్లోకి వస్తుంది అన్నటువంటిది తేలుతోంది. ఇది ఆర్బిట్లో రాకెట్ మ్యాల్ ఫంక్షన్ ద్వారా దెబ్బతిన్నది. అప్పట్లో 50 ఏళ్ల తర్వాతన ఇప్పుడు వస్తోంది. ఎక్కడ ధ్వంసం అవుతుందో తెలియదు. దీంతో పెద్ద ఎత్తున అంటే ఒకటి అక్కడే ధ్వంసం అయిపోతే బూడిదైపోతే అంతరిక్షంలోనే దీని డెబ్రిస్ అంటే ఆ బూడిదంతా ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేమి దెబ్బతీస్తుందో తెలియదు. బట్ నేల మీద పడిందంటే ఎవరికి ఏమవుతుందో ఇంకా అంతకంటే తెలియదు. ఇప్పుడు అదో పెద్ద చర్చనీయాంశం అవుతుంది.